చాలా మంది నేను రాయలసీమ పర్యటనకి వస్తాను అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తాడో మేము చూస్తా ఉన్నాం. అరే పౌరుషం ఉన్నవాడిని, ఆత్మగౌరవం ఉన్నవాడిని, కిరాయి ముఖలు, ప్రైవేట్ సైన్యాలు వీడికి భయపడే వ్యక్తి కాదు. ప్రైవేట్ సైన్యంతో వేల కోట్లతోటి రౌడీజంతో రాజకీయం చేద్దామని మీకే అంత దమ్ము ధైర్యం ఉంటే, మీకే అంత తెగింపు ఉంటే, అరే దేశం కోసం చచ్చిపోయేవాడిని, దేశభక్తి అణువున నింపుకున్నవాడిని నేను భయపడతానా? మీకు మీ బాంబులకు భయపడతానా? మీ గుండాలకు భయపడతానా? మీ రౌడీలకు భయపడతానా? మీ కిరాయి సైన్యానికి భయపడతానా? అంత చావు చచ్చిపోయి కూర్చున్నావా? దగ్గర దమ్ములు లేవా మాకు? పౌరుషం లేదా మాకు? అరే మా ఆడపడుచులు వీరతిలకం దిద్దితే వచ్చిన వాళ్ళం, మాకేంటి బాలు? బద్దలు కొడతాం మీ ఫ్యూడలిస్టిక్ కోటలు. కడప నుంచి చెప్తున్నాం, కడప నడి బొట్టు నుంచి చెప్తున్నాం, మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి తీరుతాం. మార్పు, స్వేచ్ఛ ఆ కుటుంబంలోని వ్యక్తిని పార్టీలోకి లాకొచ్చి ఇంకొకరిని మా పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి అలాంటి రాజకీయం చేయడానికి నేను రాలా. చాలా మంది అడుగుతూ ఉంటారు, జనసేన పార్టీ టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం, పిల్లల పార్టీ ఏం చేస్తా చూపిస్తాం, మీకు చూపిస్తాం. పిల్లలు అంటున్నారు కదా మా వాళ్ళందరినీ. 9 ఏళ్ల పిల్లలు అక్కడ కూర్చున్నారు, 9 ఏళ్ల పిల్లలు కూర్చున్నారు, 8 ఏళ్ల బిడ్డలు కూర్చున్నారు. 8 ఏళ్ల బిడ్డలు చెప్తున్నాను, నా తమ్ముళ్ళకి చెప్తున్నాను, ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పండి, మార్పు కోసం, మీ భవిష్యత్తు కోసం జనసేన కావాలని చెప్పండి అమ్మా నాన్నకి. వేల కోట్ల సంపాదన వాళ్ళకి పిల్లికి బిచ్చ వేసినట్టుగా 1000 రూపాయలు 2000 రూపాయలు పడేస్తున్నారు. ఏదన్నా పెన్షన్ ఎవరు చూస్తే 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు ఇచ్చాం, మీ మీద రత్నాలు పరేస్తామని చెప్తా ఉన్నారు. బాబు నా దగ్గర రత్నాలు లేవు, బాబు నా దగ్గర వేల గుండెలు లేవు, నా దగ్గర గుండెలు ఇచ్చే మనసు ఉంది. ఆ 12 మేనిఫెస్టో పాయింట్స్ తో పాటు ఈరోజు కడప నడిపని చెప్తా ఉన్నాం. ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి 10 లక్షల బీమా పథకం, సంవత్సరానికి 5 సంవత్సరాలకి 50 లక్షలు బీమా పథకాన్ని నేను చేస్తాను. జనసేన పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న సైనికులందరికీ 10 లక్షల బీమా ముందు మైతో స్టార్ట్ చేస్తున్నాను వర్క్ చేయడానికి. డబ్బు లక్షల కోట్లు ఉంది, వీళ్ళు ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు. మీకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, డబ్బులుంటే మీరు మళ్ళీ మా మాట వినరు. ఎప్పుడు మనం వీళ్ళకి పైసలు బతుకులు బతకాలి. నేను మిమ్మల్ని స్వేచ్ఛ అనే పదం అన్నాను. ఈ స్వేచ్ఛ కలిగింటే నాయకుడు అంటే భయపడకూడదు. భయపెట్టేవాడు నాయకుడు కాదు, భయపెట్టేవాడు నాయకుడు కాదు, స్వేచ్ఛనిచ్చేవాడు నాయకుడు. మీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పేవాడు నాయకుడు. మిమ్మల్ని భయపెట్టి పాలించేవాడు కాదు.
కొట్టుకొని వస్తామని చెప్పేవాడే నాయకుడు. చూద్దాం. మాట్లాడితే ప్రతిపక్షం నాయకులు చెప్తా ఉన్నారు, కట్టుకథలు చెప్తా ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగట్టాం, కుమ్ముక్కయ్యాం, కలిపి పనిచేస్తున్నామని. అరే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షాన ఉతికారేసింది జనసేన గారి. మీకెక్కడుంది దమ్ము? ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడుంది దమ్ము? అరే మీరు చట్టసభలోంచి పారిపోతే మీరేం చేస్తారు? ప్రజల కోసం మీరేం మాట్లాడతారు? అరే పదవిలో లేకపోయినా గానీ, ఒక్క కౌన్సిలర్ పదవి లేకపోయినా గానీ బలంగా గావెత్తరిస్తే ఒక్కొక్క పని చేస్తా ఉన్నాం. అనంతపురంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు తీసుకెళ్లిపోతా ఉంటే ఆపాం. మేము ఈ రోజుకి 8 మంది యూఏ నుంచి తీసుకొచ్చాము. ఈ రోజున అది మేము గుండెలు, మేము చట్టసభలకి వెళ్ళలేదు. టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం మా తడాక. నేను స్వేచ్ఛ రాయలసీమ నేను కోరుకుంటుంది. నాయకులు వీధి వీధిన ఏ గ్రామానికి వెళ్ళినా జన సైనికులు లేని గ్రామం కానీ, జనసేన జెండా లేని గ్రామం లేదు. కానీ నాయకులు మనల్ని నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జనసేనకి కావాల్సింది, మీకు సౌండ్ రావట్లేదా? వస్తుందిగా. ఓదే ఇందాక ఈ మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఎందుకన్నానంటే, ఆరోగ్యశ్రీ పథకం, ఇంకో పథకం చెప్తా ఉన్నారు. నిజానికి ఇన్ని పథకాల కంటే కూడా మనలందరినీ జనసేన చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ. ఎందుకు సైద్ధాంతిక బలంతో పెట్టానంటే, 2009లో అన్న చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున అందరూ నిలబడతామని చెప్పిన వ్యక్తులు నిలబడలేకపోయారు, ఒత్తిడి తట్టుకోలేకపోయారు, ఒక మంచి ఆశయం ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున రౌడీ రాజకీయాలను తట్టుకొని ఫ్యాక్షన్ ఆలోచన విధానాన్ని ఎదుర్కోగలిగి చేయగలనా, ఎంత ఎదుర్కోగలం, ఇవన్నీ ఆలోచించి వేల కోట్లతో ముడిపడి ఉన్న రాజకీయాన్ని ఎంత తట్టుకోగలం కొన్ని సంవత్సరాలు ఆలోచించాను. 2009 నుంచి పార్టీ పెట్టి 2014 వరకు అన్ని ఆలోచించి నా జీవితాన్ని వదులుకోగలనా? ఎవరికైనా సరే జీవితం మీద చాలా మమకారం ఉంటుంది, కుటుంబ ప్రీతి ఉంటుంది. ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ఎలా తీసుకెళ్ళగలను భయాలు ఉంటాయి. నేను ఆ భయాలన్నీ వదిలేశాను. నా ప్రాణం ప్రతిరోజు ఉంటే పోయింది, పోతే పోయింది. దానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కడు భయపెట్టేవాడే. వీళ్ళు పెట్టే భయాలకి నేను భయపడతా ఉంటే అడుగు ముందుకేయలేను. ఓటమికి భయపడేవాడిని కాదు, ఎందుకంటే మార్పు కావాలని కోరుకునేవాడిని. ఎలాంటి మార్పు? కేవలం కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే రాయలసీమ నలిగిపోతా ఉంది. పట్టుమని 10 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉంటాయో తెలియదు. కానీ వీటిని బద్దలు కొట్టాలంటే స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజుకి నా దగ్గరికి వస్తారు. రావాలి ఉంటుంది అందరికీ. జనసేన పార్టీకి ఇంతమంది బలాన్ని చూసి, ఆడపడుచులను చూసి మేము వస్తాం, మీకు అండగా ఉంటామని అంటగా మళ్ళీ నీరు గారిపోతా ఉంటారు. ధైర్యం లేని వాళ్ళు దయచేసి రాజకీయాలు రాకండి, జనసేనలోకి అసలు రాకండి. నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు.
గొడవ పెట్టుకుంటే నీ తలకాయన దిగిపో, నా తలకాయన దిగిపోవాలి. ఉంటే ఉంటే పోతాం. కానీ మార్పు చేసామంటే మటుకు మార్పు తీసుకొచ్చి అనుకుంటే మార్పు తీసుకొచ్చి తీరుతాం. మార్పు అనుకున్నాం 2009లో. అప్పట్లో మమ్మల్ని దెబ్బ కొట్టారు మీరు అందరూ కలిపి. ఈ రోజున తట్టుకు నిలబడ్డాం, బయటకు వచ్చాం. ఈసారి మీరు ఈ చచ్చు ఆటలు ఆడటానికైతే మేము కామ్గా దద్దం మాటలు మీరు ఆడటానికి కుదరదు, మేము కొట్టి తీరుతాం చెప్తున్నాను. ఈ రోజున 1 సంవత్సరం 5 సంవత్సరాల్లో వచ్చే 2019 తెలియదు. నేను మటుకు చాలా బలంగా నిలబడి ఉన్నాను మార్పు కోసం. ప్రతిపక్ష పార్టీ ఒక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పోటీ చేస్తున్నామని. నేను 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం. సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, కానీ తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు, వైసీపీతో కలిసి పోటీ చేయట్లేదు. అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు 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 మోస్తున్నాం పల్లకీలు. చాలు చాలు చాలు, అలసిపోయాం. పల్లకీలు మోసి మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు చాలు, ముగిద్దాం. అవునా? చాలు చాలు, పల్లకీలు మోస్తాం వీళ్ళందరికీ.